హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్గా నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్ మీ దాకా వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చోలే భటోరా చూడబోతున్నామండి. చోలే కర్రీ అండ్ భటోరా, ఇది వితౌట్ మైదా అండి. సో చూసేద్దామా ఈరోజు మనం. ముందైతే మనం భటోరాకి మైదా ప్లేస్లో గోధుమ పిండి వాడుతున్నామండి. సో ఈ గోధుమ పిండిలో మనం సాల్ట్, సోడా ఉప్పు, నూనె, మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ 2 కప్పులు గోధుమ పిండికి ఒక హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసాను. దానిలో మనం ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసి దాన్ని ఒక ముద్దలాగా కలిపేయండి. మనకు తెలుసు కదా, పూరి చపాతీకి ఎలా కలుపుతామో అలా కలిపేయండి. దాన్ని ఇప్పుడు మనం పూరీలాగా వత్తుకోవాలి. మనం కలిపిన పిండి అంతా అలా పూరీలా వత్తి రెడీగా పెట్టుకొని తర్వాత మనం దీన్ని నూనెలో డీప్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇలా మొత్తం మనం పూరీలన్నీ చేసేసుకుందాం. ఈ పూరీలోకి మనకి చోలే కర్రీ అయితే బాగుంటుందండి. సో మనకు అంటారు కదా చోలే భటోరే, అదే అండి. కాకపోతే మనం గోధుమ పిండి తీసుకున్నాం మైదా ప్లేస్లో. సో ఇప్పుడైతే బాగా కాగిన నూనెలో మనం పూరీ వేసుకుంటే అయిపోతుందండి. సో సారీ, నేను పూరీ అలవాట్లో పూరీ అని వస్తుంది, కానీ దాన్ని భటోరా అంటారు. సో ఇలా మనం అన్నీ వేపేసుకుంటే మన భటోరా అయితే రెడీ అయిపోతుంది. దీనిలోకి చోలే కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక నైట్ ముందే మనం కాబోలి శనగని నానబెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని ఉడికించుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత మనం గ్రేవీ కోసం ముందు మన దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వాడచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకే నేను బాదం పప్పు వాడుతున్నా. ఈ బాదం పప్పు బాగా వేగిన తర్వాత దీనిలో మనం 1 కప్పు కొబ్బరి పొడి వేస్తున్నాం. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. ఇది కూడా ఇది త్వరగా వేగిపోతుంది. మనం స్టవ్ బంద్ చేసి వేపినా సరిపోతుంది. సో బాదం పప్పు, ఎండు కొబ్బరి వేపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయాలి. సో జీడిపప్పు వాడుకోవచ్చు అని చెప్పాను కదండి. దీనివల్ల జీడిపప్పు అయినా బాదం అయినా మనం థిక్ గ్రేవీ కోసం మరియు టేస్ట్ కోసం వాడతాము. దీని తర్వాత నేను ధనియాలు వేపుతున్నానండి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. నా దగ్గర పొడి లేదని నేను ధనియాలు కూడా వాటితో పాటు వేపుతున్నానండి. సో ఇలా వేపిన తర్వాత అవి చల్లారిన తర్వాత బాదం, కొబ్బరి, ధనియాలు 3 ఒకే దాంట్లో వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసి దానిలో కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ కర్రీ అనేది నా ఓన్ ప్రిపరేషన్ అండి. నాకు నచ్చినట్లు నేను చేస్తాను. ఇది ఇట్లా చేసిన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇట్లా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని మీకు తప్పకుండా నచ్చుతుంది. మనకి హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి కర్రీ. సో ఈ మూడిని మనం ఇట్లా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే జార్లో మనం మళ్ళీ అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయాలి. మీ దగ్గర పేస్ట్ ఉంటే ఇది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దీనిలోనే మనం టమాటాస్ వేసి, ఇవి ఒక 4 టమాటాస్ అలా తీసుకున్నానండి నేను. కర్రీని బట్టి టమాటాస్ తీసుకోండి. కొంచెం కర్రీ అయితే 2 or 3 సరిపోతాయి. ఈ 4 టమాటాస్ని కూడా నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం కర్రీ కోసం ముందు మనం వేపుకున్న అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలో మనం గరం మసాలా వేయాలండి. చెక్క, లవంగ, యాలుక్కాయ, మన దగ్గర ఉన్న గరం మసాలాలు వేయచ్చు. నేనైతే చెక్క, లవంగ ఒకటే వేస్తున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చెక్క, కొంచెం లవంగాలు వేసి వేపుకోవాలి. సో ఇవి కూడా వేగిన తర్వాత మనం ఇప్పుడు దానిలోకి జీలకర్ర వేస్తున్నామండి. ఏ కర్రీకైనా జీలకర్ర వేస్తే మనకి చక్కగా అరిగిపోతుందండి. అదే కాకుండా ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్ కదా మనకి చోలే అనేది. సో దీనిలో కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే మనకి అరుగుదల బాగా అవుతుందండి.
సో ఈ 3 బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ సన్నటి ముక్కల్లా కట్ చేసుకోండి. కర్రీని బట్టి ఆనియన్స్ అండి. ఈ కర్రీకి నేనైతే ఒక 3 ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేగంగానే కొంచెం పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేయాలి. సో ఈ పచ్చిమిర్చి ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసినా తొందరగా మగ్గిపోతుందండి. సో ఇలా మగ్గిన దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేయాలి. ఇది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత దీనిలో మనం మసాలాలన్నీ వేయాలండి. ముందైతే పసుపు, ఒక చిటికెడు పసుపు వేసాను. దానిలో కొంచెం కారం వేయాలి. కర్రీకి తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత మనం జీరా పౌడర్ వేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు ధనియా పౌడర్ దీనిలో వేయొచ్చండి ఉంటే. నేనైతే ముందుగానే పేస్ట్లో వేసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ వేయట్లేదు. సో జీరా పౌడర్ వేసాను. తర్వాత మనకి గరం మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసాను. తర్వాత మనకి చోలే మసాలా అండి, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. ఈ కర్రీకి చోలే మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ లేకపోయినా కూడా గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సో ఈ మసాలాలన్నీ ఆ పేస్ట్లో కలిసి కొంచెం వేగాలి. మనకు అడుగంటినట్టు ఉంటే కొంచెం వేగంగానే మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను టమాటా పేస్ట్ని వేస్తున్నాను. ఈ టమాటా పేస్టు మనకి ముందుగా రెడీ చేసుకున్న బాదం పేస్ట్ అన్నీ బాగా కలిసి మసాలాలు కూడా బాగా వేగి ఆయిల్ తేలేటట్లు ఉన్నప్పుడు దానిలో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలిపి అది బాగా ఉడికించాలండి. ఇది ఉడికించిన తర్వాత మనం ఉడకపెట్టిన నీళ్ళతో సహా చోలేస్ని వేయాలి. అయితే నా దగ్గర సారీ అండి, క్లిప్ మిస్ అయింది. నేను చోలే వేయటం. సో నేనైతే ఇప్పుడు చోలే వేసానండి. సో చోలే వేసిన తర్వాత వాటిలో వాటర్ కూడా వేస్ట్ చేయకుండా దీనిలోనే పోసేస్తే మన కర్రీకి సరిపోతుందండి. సో అవి బాగా నూనె తేలేదాకా ఉడికించుకోవాలి. సో తిప్పి కొంచెం మంచిగా ఉడికించి, మనకు మెత్తగా ఉండాలండి చోలే అనేది. కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు. అది ఎంత మెత్తగా ఉంటే కర్రీ అంత బాగుంటుంది. సో ఇలా బాగా తిప్పి ఉడికించుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన చోలే కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, బటోరా చోలే కర్రీ. ఇది నా స్టైల్స్ చోలే కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి.